రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో ఏం జరుగుతలేదు. పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందంటే అక్కడ కూడా ఏం జరుగుతలేదు. ఇచ్చినటువంటి హామీలు ఎవరు కూడా నెరవేర్చాలన్న ఆశతో కానీ, కోరికతో కానీ, చిత్తశుద్ధితో కానీ, లేకపోతే మనస్సాక్షి కానీ లేకుండా వ్యవహరిస్తున్నట్టుగా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అయిపోయి, కాంగ్రెస్ వాళ్ళు అంటే మళ్ళీ ఎవరో ఫీల్ కారండి, కొంతమంది అరాకొర నాయకులు ఫీల్ అయిపోయి ఏదో కామెంట్లు పెడతా ఉంటారు. అది మారాలి అని అనేది మా ఉద్దేశం. అంటే మా విషయంలో కాదు, ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా నేను అడుగుతున్నా, ఓ శాటిలైట్ మీడియాని మీరు ఇట్లా అడగగలుగుతారా? ఇప్పుడు పదే పదే మా పర్సనల్ నెంబర్ తీసుకొని మరి ఏదో రకంగా సంపాదించి ఫోన్లు చేసి, అన్న మీరు ఇది మాట్లాడాలన్నా అది మాట్లాడాలన్నా మీరు రేవంత్ రెడ్డిని తిట్టొద్దు, కేసీఆర్ను తిట్టొద్దు అని కేసీఆర్ అభిమానులు కేసీఆర్ను తిట్టొద్దని, లేకపోతే రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డిని అడగొద్దు, ప్రశ్నించొద్దు అని చెప్పేసి ఇట్లా మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏదైనా సాటిలైట్ మీడియాకు ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేయండి, ఒకసారి చూద్దాము. సాధ్యపడదు, ప్లస్ చేయాలన్న ఆలోచన కూడా రాదు.